నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. విభేదాలకు చెక్. ట్రంప్ మస్క్ మధ్య మళ్లీ స్నేహం. ఆరోపణలపై మస్క్ క్షమాపణ. మస్క్ ప్రైవేట్ ఫోన్ కాల్. సారీని యాక్సెప్ట్ చేసిన ట్రంప్. డొనాల్డ్ ట్రంప్, ఎలన్ మస్క్ మధ్య స్నేహబంధం మళ్లీ చిగురించిందా అంటే అవుననే చెప్పొచ్చు. ఎందుకంటే ట్రంప్ పై చేసిన ఆరోపణలపై మస్క్ పశ్చాత్తాపడమే కాకుండా ఫోన్ కాల్ చేసి మరీ సారీ చెప్పారట. అటు ట్రంప్ కూడా మస్క్ క్షమాపణను స్వీకరించారని తెలుస్తోంది. దీంతో వీరిద్దరి మధ్య సయోధ్య కుదిరిందని తెలుస్తోంది. సో మొత్తం మీద వారిద్దరి మధ్య వివాదం క్లోజ్ అయిందని సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం ఎలన్ మస్క్లు మళ్లీ దగ్గర కానున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇన్ని రోజులుగా ఈ ఇద్దరు స్నేహితుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులున్నాయి. సోషల్ మీడియా వేదికగా పరస్పర విమర్శలు చేసుకున్నారు. దీంతో వీరి వివాదం ఎటువైపునకు దారి తీస్తుందోనని యావత్ ప్రపంచమంతా ఎదురు చూసింది. కానీ ఇంతలోనే మస్క్ ట్రంప్ను క్షమాపణలు కోరడం, బాధపడుతూ ట్వీట్ చేయడం మరింత ఆసక్తికరంగా మారింది. ట్రంప్ మస్క్ మధ్య విభేదాలు అమెరికా సర్కార్ తీసుకువచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్తో స్టార్ట్ అయ్యాయి. ఈ బిల్లును మస్క్ వ్యతిరేకించడం ట్రంప్కు ఆగ్రహాన్ని తెప్పించింది. ఇదిలా ఉండగానే ట్రంప్ లక్ష్యంగా మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్స్టీన్తో ట్రంప్కు సంబంధాలు ఉన్నాయని, తన మద్దతు లేకుంటే ట్రంప్ అసలు ఎన్నికలో గెలిచేవారే కాదంటూ కీలక వ్యాఖ్యలు చేయగా ఈ కామెంట్స్ ట్రంప్ను తీవ్రంగా కలిచివేశాయి. దీనికి ప్రతిగా తన ఎన్నికల విజయంలో మస్క్ పాత్రేమీ లేదని తేల్చి చెప్పారు. ఆ తర్వాత అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ అవసరమంటూ మస్క్ చేసిన ట్వీట్తో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఈ వివాదం ఇంకా తీవ్ర రూపం దాల్చకముందే మస్క్ తన వైఖరిని మార్చుకున్నారు. ట్రంప్ పై తాను చేసిన ఆరోపణలపై చింతిస్తున్నట్లుగా పోస్ట్ పెట్టారు. ఇవి చాలా దూరం వెళ్లిపోయాయి అంటూ విచారం వ్యక్తం చేశారు. అయితే అంతకు ముందే ట్రంప్కు ప్రైవేట్ ఫోన్ కాల్ చేసిన మస్క్ క్షమాపణలు చెప్పారంటూ అమెరికాలోని కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. ఈ క్షమాపణల్లో మస్క్ తన ఆరోపణలను వెనక్కి తీసుకున్నారని తెలుస్తోంది. ఇక మస్క్ చెప్పిన సారీని ట్రంప్ సానుకూలంగా స్వీకరించారు. వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఎలన్ మస్క్ క్షమాపణలను ట్రంప్ స్వాగతించారని, అలాగే ఈ పరిణామాన్ని ఆయన అభినందించారని తెలిపారు. ఈ క్రమంలోనే అమెరికా ప్రజా ప్రయోజనాలపై తమ దృష్టి కొనసాగుతోందని వెల్లడించారు. అయితే మస్క్ వ్యాపారాలకు సంబంధించిన ప్రభుత్వ కాంట్రాక్ట్లపై సమీక్ష జరిగే అవకాశం ఉందా అనే ప్రశ్నకు అలాంటిదేమీ లేదని లివిట్ స్పష్టం చేశారు. దీంతో ఎలన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ మధ్య సయోధ్య కుదిరిందనే తెలుస్తోంది. కాగా ట్రంప్ మస్క్ మధ్య నెలకొన్న వివాదం తర్వాత కుదిరిన సయోధ్య వెనుక రాజకీయ, వ్యాపార ప్రయోజనాలు ముఖ్య పాత్ర పోషించాయని తెలుస్తోంది. అటు మస్క్, టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి సంస్థలు అమెరికా గవర్నమెంట్ ఒప్పందాలపై ఆధారపడే ఉంటాయి. ఇటు ట్రంప్ కూడా మస్క్ వంటి దిగ్గజ వ్యాపారవేత్త సపోర్ట్ పొలిటికల్గా చాలా కీలకం. సో ఇప్పుడు కుదిరిన సయోధ్య ఇరు వర్గాలకు చాలా ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంది. ఇక ట్రంప్ మస్క్ మధ్య కుదిరిన ఈ సయోధ్య దీర్ఘకాలికంగా కొనసాగుతుందా, లేదా మరో వివాదంతో గాడి తప్పే అవకాశం ఉందా అనేది భవిష్యత్తులో తేలనుంది.